మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? నమస్తే అండి, వినిపిస్తుందా? వినపడుతుంది. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎక్కడ నీళ్లు ఇచ్చారని చెప్పి కాంగ్రెసే కాదు కవిత కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. తను ఎంపీగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు అని కూడా కవిత కూడా సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? అంటే మీ ప్రాజెక్టుల వల్ల కాదు, ప్రకృతి కరుణించడం వల్లే తెలంగాణలో పంటలు పండాయి తప్ప బీఆర్ఎస్ వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు ఏం ఆన్సర్ చేస్తారు? మొట్టమొదట మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సహచరులకు అందరికి కూడా యావత్ తెలంగాణ సమాజానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. ఇప్పుడు చాలా సింపుల్ అండి, వంశీ గారు ఒక విషయం మాట్లాడాలి. ఏంటంటే మనం పండిన పంట 2014లో ఎంత, తర్వాత వార్షికంగా తీసుకున్నటువంటి వారి వచ్చినటువంటి పంట రాబడి ఎంత, ఇదొక పాయింట్. దాని ప్రకారం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది, ఎందుకు పెరిగింది, దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక ప్రాజెక్టుల వల్లనేనా, లేకపోతే విద్యుత్ శక్తియా, లేకపోతే రాయితీలా, లేకపోతే సరి అయిన కాలంలో ఎరువులు అందించడమా, ఇట్లాంటి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పింది ఏంది అంటే 18 లక్షల పైచిలుకు, అంటే ఏదైతే 19 రిజర్వాయర్లు ఉన్నాయో కాళేశ్వరం కింద, సరే ఈ రోజు అంటే మేడిగడ్డ మా లైవ్ లో లేదు, అందులో నీళ్లు ఆపడం లేదు, ఎత్తిపోతలు లేదు, లేకపోయినా కూడా మనకున్నటువంటి 19 రిజర్వాయర్ల ద్వారా మనకు కొత్త ఆయకట్టు 18.25 లక్షల ఎకరాలకు నీరు వచ్చిందని, ఇది ఆన్ రికార్డ్స్ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఇది ఒక బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇరిగేషన్ రిపోర్ట్, గ్రౌండ్ ఇరిగేషన్ రిపోర్ట్, ఎంత కల్టివేట్ అయ్యింది, నూతన ఆయకట్టు ఎంత, వాస్తవానికైతే 40 లక్షల ఎకరాలకు నీరు అందించాలనేటువంటి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయితే ఆ విధంగా ముందుకెళ్లాలనేటువంటిది. ఇంకా దీనిపైన ఎవరెవరు ప్రశ్నించిరు, ఎందుకు ప్రశ్నించిరు, వాళ్ళు తమ రాజకీయ అవసరాల కోసం ప్రశ్నిస్తురా, తమ ఎగ్జిస్టెన్స్ కోసం ప్రశ్నిస్తురా, లేకపోతే బాధతో ప్రశ్నిస్తురా, లేకపోతే అసహనానికి లోనై ప్రశ్నిస్తురా, వాటికైతే నా దగ్గర సమాధానాలు లేవు. నేను నూతన ఆయకట్టు ఎంత జరిగింది, ఇది శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఇరిగేషన్ శాఖ చెప్పినటువంటి విషయం. ఇక చెక్ డ్యాంల కూల్చివేతకు వస్తే సరే అనుమానాలు వ్యక్తపడుతుంది. నిజంగా ఆ రోజు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండే ఆ సంఘటన జరిగిన రోజు, ఆ రోజు మరి ఇంటెలిజెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి, కాదని ఎవరు అనటం లేరు. కానీ కుట్రలు చేసేటప్పుడు ఎవరైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు వరుస చెక్ డ్యాంలను కూల్చివేత జరుగుతున్నది కాబట్టి ఆ రోజు మేడిగడ్డను కూడా ఆనాటి ప్రతిపక్ష ప్రభుత్వం నేటి పాలకపక్షం చేసిందా అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తపరచడంలో అదేం పెద్ద అతిశయోక్తి, అదేం అసాధారణ అంశమేం కాదు కదా. ఇప్పుడు మీ వరుస చెక్ డ్యాంలు కూల్చివేతకు కారణం ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటికి, ఈ ప్రభుత్వంలోని పెద్దలు అదేంటి మన ఇసుక తరలించడానికి అనేది అయితే అది తేలిపోయింది కదా. అంతవరకు ఒప్పుకుంటారా? పోనీ అదైతే ఒప్పుకోవాల్సింది ఎవరైనా. అది జరుగుతుంది, ఒకటి కాదు రెండు కాదు, చెక్ డ్యాంలు వరుసగా పేలుస్తున్నారు. ఎట్లాంటి సందర్భంలో ఒక కొత్త అనుమానానికి డెఫినెట్ గా వస్తది కదండి. అందులో భాగంగా కేటీఆర్ గారు ఆ అనుమానాన్ని లేవనెత్తిరు. అంతేగాని ఆయన చదువుకోలేదా, ఆయనకు తెలియలేదా, 5 సార్లు మంత్రి ఎమ్మెల్యేగా చేయలేదా అంటే ఎమ్మెల్యేగా చేసిండ్రు, మంత్రిగా చేసిర్రు, పరిపాలన అనుభవం ఉన్నది కాబట్టి అనుమానాలు లేవనెత్తే విధంగా పరిపాలన సాగుతుంది. ఈ ప్రభుత్వం